హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియోలను నోటిఫికేషన్ ద్వారా పొందండి. విదురుడు ఎవరో కాదు, పాండురాజు ధృతరాష్ట్ర సవితి సోదరుడే. ఈయన కురువంశ పితామహుడైన భీష్మ మహారాజు దగ్గర శిక్షణ పొందాడు. అందుకే ఈయన గొప్ప మేధావిగా గుర్తింపు పొందాడు. పాండవులకు కౌరవులు తలపెట్టిన కొన్ని చెడు కార్యక్రమాల్లో విదురుడు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడని పురాణంలో పేర్కొనబడింది. అయితే వ్యక్తిగతంగా విదురుడు ధర్మానికి కట్టుబడి ఉండేవాడు. ఈయన చాలా నీతిగా నిజాయితీగా బతకడమే కాదు, గొప్ప దార్శనికుడిగా నిలిచాడు. అందుకే ఈయనను మహాత్మా అని కూడా పిలుస్తారు. విదురుడు చెప్పిన కొన్ని రాజనీతి శాస్త్రాలు, కొన్ని నీతి వాక్యాలు మనం ఈ రోజు తెలుసుకుందాం. జీవితం కూడా సుఖదుఖాల మిశ్రమం, కానీ అందరూ ఆనందాన్ని మాత్రమే కోరుకుంటారు. జీవితంలో సంతోషం, శాంతి ఉండే వ్యక్తి జీవితంలో సగం విజయం సాధించినట్లే. అందువల్ల కుటుంబ సభ్యుల నవ్వు మరియు ఆనందాన్ని కాపాడుకోవడం ప్రతి వ్యక్తికి చాలా అవసరం. మనిషిలోని కొన్ని చెడు గుణాలు ఆనందాన్ని నాశనం చేస్తాయని విదురుడు చెప్పాడు. విదురుడు చెప్పినటువంటి ఈ 5 చెడు గుణాలను వదిలేస్తే మన జీవితాన్ని సంతోషకరంగా గడపవచ్చు. విదురుడు చెప్పిన 5 గుణాల్లో మొదటిది దురాశ. జీవితంలో ప్రతిదీ అవసరం, కానీ ఎక్కువైతే అమృతం కూడా విషంలా మారుతుంది. అదే విధంగా విదురుడు తన నీతిలో కోరిక ఉండాలని, దురాశ ఉండకూడదని చెప్పాడు. స్వార్థపరుడు మరియు అత్యాశ గల వ్యక్తి జీవితంలో సంతోషకరంగా ఉండలేడు. మనం మన సొంత జీవితం గురించి ఆలోచించడం మానేసి ఇతరుల గురించి చింతించినప్పుడు జీవితంలోని ఆనందం పోతుంది. విదురుడు ఈ గుణాన్ని విడిచిపెట్టడం మంచిదని చెప్పాడు. రెండవది స్వార్థం. కుటుంబాన్ని, సంతోషాన్ని పట్టించుకోకుండా తన స్వార్థం కోసం జీవించే వ్యక్తికి భవిష్యత్తులో కష్టాలు తప్పవు. కష్టకాలంలో స్వార్థపరుడికి సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రారు. కాబట్టి ఎవరు స్వార్థాన్ని వదిలి త్యాగభావం పెంపొందించుకోవాలి. అలాంటి వ్యక్తులు మాత్రమే జీవితంలో సంతోషంగా ఉండగలరు. మూడవది న్యూనత. విదురునీతిలో చెప్పినట్లుగా ఆత్మన్యూనతా భావాన్ని పెంచుకున్న వ్యక్తి సంతోషంగా ఉండలేడు. అతను ఏమీ చేయలేడు. కాబట్టి అతని సామర్థ్యంపై ఎవరికి అనుమానం రాకూడదు. మొదట మీరు మీలాగే అంగీకరించాలి మరియు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. ఆత్మవిశ్వాసం మనిషిని దృఢంగా మార్చడమే కాకుండా జీవితంలో సంతోషాన్ని కలిగిస్తుంది. నాలుగవది కోపం. ఈ భూమిపై పుట్టిన ప్రతి వ్యక్తి వివిధ రకాల భావోద్వేగాలను వ్యక్తం చేస్తాడు. అందులో కోపం కూడా ఒకటి. కానీ విదురుడు చెప్పినట్లుగా ఒక వ్యక్తి యొక్క అతిపెద్ద శత్రువు కోపమే. ఎప్పుడూ కోపంగా ఉండే వ్యక్తికి తప్పు ఒప్పు అనే తేడా ఉండదు. కాబట్టి ఈ గుణాన్ని విడిచిపెట్టడమే ఉత్తమం. ఐదవది అహంకారం. అహం అనే 2 అక్షరాలు మనిషి జీవితాన్ని నాశనం చేస్తాయి. నన్ను, నాది అనే స్వార్థాన్ని విడనాడాలని విదురుడు చెప్తున్నాడు. అహంభావం ఉన్న వ్యక్తి తెలివి మసకబారుతుంది. మంచి తప్పుల గురించి అతనికి అవగాహన ఉండదు. ఈ విధంగా విదురుడు చెప్పినటువంటి ఈ 5 దుర్గుణాలను విడనాడినట్లయితే జీవితంలో సక్సెస్ ను పొందవచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.